నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా సర్కార్ కుట్ర. ఇంటింటికి వెళ్లి ఇవ్వకుండా ఉత్తర్వులు. ప్రతిపక్షాలపై నెపాన్ని నెట్టేందుకు కుయుక్తులు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా గెలవబోతోందన్న చంద్రబాబు. వైకాపా ఇంటికెళ్లడం ఖాయమని జోస్యం. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకము ఆగదన్న పవన్. వైకాపా దోపిడీని అరికడితే అప్పులు లేకుండా పాలన చేయొచ్చని వ్యాఖ్య. కాంగ్రెస్ కరువు తెచ్చిందన్న కేసీఆర్ విమర్శలపై తుమ్మల ఎదురుదాడి. వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలనుకుంటున్నారని ఆక్షేపణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద చేపలను ఛేదించే పనిలో దర్యాప్తు అధికారులు. నిందితుల వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రులకు నోటీసులు ఇచ్చే అవకాశం. పశ్చిమ బెంగాల్లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక తుపాను. 5 మృతి, 100 మందికి పైగా గాయాలు. బాధితులను ఆదుకుంటామని సీఎం మమత హామీ. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. 4.5 ఏళ్లుగా నడుస్తున్న ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెలుగుదేశంపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులు, వికలాంగులు, మహిళల్ని 3-4 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు మండు టెండల్లో నడిపించే వికృత క్రీడ ప్రారంభించింది. ఇందులో ఉన్నతాధికారుల పాత్రను ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా వికృత రాజకీయం చేస్తోంది. ఈసీ ఆదేశాలను వక్రీకరించి లబ్ధిదారులను మభ్యపెట్టాలని చూస్తోంది. ఇంటింటికి పింఛన్ల పంపిణీని తానే అడ్డుకుని ఆ పాపాన్ని ప్రతిపక్ష తెలుగుదేశానికి అంటగడుతోంది. పింఛన్ల పంపిణీని ఆలస్యం చేయాలని ముందే నిర్ణయించి పథకం ప్రకారం అమలు చేస్తోంది. పింఛన్ల పంపిణీని సచివాలయాలకే పరిమితం చేసి లబ్ధిదారులను 42 డిగ్రీలకు పైగా ఎండల్లో నడిపించే రాక్షస క్రీడను మొదలుపెట్టింది. గిరిజన ప్రాంతాల్లోని పింఛనుదారుల్ని ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనంతటికీ ప్రతిపక్షాలే కారణమనేలా పింఛనుదారులందరిలో విషబీజాలు నాటడమే వైకాపా సర్కారు ముఖ్య ఉద్దేశ్యం. అందుకు అనుగుణంగానే శనివారం సాయంత్రం నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా విషం చిమ్మే ప్రక్రియ మొదలుపెట్టింది. రాష్ట్రంలో 15,000కు పైగా సచివాలయాల్లోని 1,35,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరి ద్వారా సునాయాసంగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా వైకాపా ప్రభుత్వం కావాలని పక్కన పెట్టి కుటిల రాజకీయం చేస్తోంది. ఇందులో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ కీలక అధికారి సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డిల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని సీఎస్ జవహర్ రెడ్డి మూటగట్టుకుంటున్నారు. పింఛనుదారుల్ని సచివాలయాల దగ్గరకు రప్పించి నిరీక్షించేలా చేయాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పెట్టి చంద్రబాబు కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైకాపా ప్రచారం చేసేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో గ్రామ వార్డు సచివాలయం పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి 4-5 రోజులు సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా 2-3 రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయించవచ్చు. ఇప్పుడు వారికి పని ఒత్తిడి కూడా ఏమీ లేదు. వాస్తవానికి వాలంటీర్లు లేకపోయినా ఇంటింటికి పింఛను పంపిణీ చేయడానికి సరిపడా ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నారని ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే సమాచారం ఇచ్చింది. తీరా వాలంటీర్లను పక్కన పెట్టాలనే ఆదేశాలు వెలువడ్డాక అసలు వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సచివాలయాల వద్దనే పంపిణీ చేయాలంటూ సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని తాము డిమాండ్ చేశాక ఆఘమేఘాలపై సచివాలయాల వద్దే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని తెదేపా అనుమానిస్తోంది. ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయి అధికారులకు చేరకముందే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటింటికి పింఛన్లు ఇవ్వడం లేదంటూ విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎన్నికల సంఘం పవిత్రతపైన బురద జల్లేందుకు వైకాపా తెగబడింది. రాష్ట్రంలో వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలే, మా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి అని ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలోనూ ఇటీవల ఆదేశించారు.
అలాంటప్పుడు వైకాపా కార్యకర్తలతో నగదు పంపిణీని ఎన్నికల సంఘం ఎలా అనుమతిస్తుందనే ఇంగితం కూడా వైకాపా నేతలకు లేకపోయింది. నగదు పంపిణీకి వాలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చేసరికి ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థపై దాడికి వెనుకాడటం లేదు. వాస్తవానికి అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను కొనసాగించడం అంటే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడమే. ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుని ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కోడ్ వచ్చాక ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించింది. నియమావళి అమల్లో ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఆమోదం లేకుండా తమకు అనుకూలురైన వారికి వందలు వేల కోట్ల బిల్లులు చెల్లించేశారు. పింఛన్ల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకు సెలవులు అంటూ కొర్రీలు వేస్తోంది. సెలవు దినాలుంటే బ్యాంకుల్ని సంప్రదించి పింఛన్ల కోసం 1958 కోట్లు సిద్ధం చేయలేరా? సాధారణంగా ప్రతి నెల 1వ తేదీకి ముందే నగదు తీసుకుంటారు. ఇప్పుడు ఆ ముందు చూపు ఏమైంది? 3వ తేదీ నుంచి పింఛను పంపిణీ అని సెర్ప్ ముందే చెప్పడంలో ఆంతర్యమేంటి? అంటే జాప్యం చేయాలని ముందే నిర్ణయించుకుని దాన్ని అమలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీపై ఉన్నత స్థాయి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సరిపడా ఉద్యోగులు ఉన్నా 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని తెలిసినా సీఎంఓలో అన్ని వ్యవహారాలు తానై నడిపే కీలక అధికారి అలా చెయ్యొద్దని చెప్పారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. పింఛనుదారులందరినీ సచివాలయాలకు పిలిపించేలా ఆయన నిర్ణయం తీసుకుని సెర్ప్ ద్వారా ఉత్తర్వులు ఇప్పించారని విమర్శిస్తున్నాయి. సివిల్ సర్వీసు అధికారుల నియామకం నుంచి వైకాపా టికెట్ల పంపిణీ వరకు అన్నీ తానై చక్రం తిప్పుతుండటంతో పాటు వైకాపా ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై సర్వే ఫలితాలను ఆయనే పర్యవేక్షించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేస్తే ఆచరణలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డికి తెలియదా? తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి కదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పింఛన్ల పంపిణీపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేస్తే 10 రోజులు పడుతుందని చెప్పడమేంటని ఆయన వైపు కూడా అనుమానంగా చూస్తున్నాయి. ఇంటింటికి పింఛన్ల పంపిణీని పక్కన పెట్టి సచివాలయాలకు రావాల్సిందే అంటూ సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన వైకాపా పెద్దలు చెప్పినట్లే వింటూ ఇంటింటికి పింఛన్ల పంపిణీ ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మురళీధర్ రెడ్డి పూర్వాశ్రమంలో ఏపీఐఏసీ ద్వారా తక్కువ ధరకే భూములు కేటాయించి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని సీబీఐ నమోదు చేసిన కేసులో జగన్ కు సహనిందితుడు. వైకాపా ప్రభుత్వంలో కీలక అధికారి. సెర్ప్ లో పనిచేస్తున్న అధికారుల్లో అత్యధికులు వైకాపాతో అంటకాగుతున్న వారేనన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు సీఈఓగా పనిచేసిన ఇంతియాజ్ ఇప్పుడు ఏకంగా కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీపై వైకాపా ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. 1.65 లక్షల మంది సచివాలయం సిబ్బంది 60 లక్షల పెన్షన్లు పంచడం అంటే ఒక్కొక్కరు 40 మందికి ఇవ్వాలని గుర్తు చేశారు. ఒక గ్రామంలో వార్డులో 40 మంది ఇంటికెళ్లి పింఛన్ ఇవ్వడానికి 10 రోజులు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పడం రాజకీయ ప్రేరేపితమైనదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని నరేంద్ర డిమాండ్ చేశారు. పింఛనుదారులకు ఇచ్చేందుకు డబ్బులు లేక ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు కాకపోతే సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయించాలని డిమాండ్ చేశారు. సామాజిక పింఛన్లను పంచాయతీ కార్యదర్శుల ద్వారా చెల్లింపు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీఎస్ని కోరారు. పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాను, దానికి చంద్రబాబు కారణం, ప్రతిపక్షాల కారణం, నిమ్మగడ్డ ప్రసాద్ కారణం, మరొకళ్ళ కారణం. ఇదే విడిపోయా ప్రభుత్వానికి బోల్డంత సిబ్బంది ఉంది, ఆ సిబ్బందిని ఉపయోగించుకో. అందువల్ల ఇదంతా సోది మాటలు. ఈ పేరుతో 4వ తారీఖు 5వ తారీఖు దాకా కనుక కాలయాపన చేస్తే ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ ఆందోళన చేపడతాయని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ని వక్రీకరించడము, దాని విశ్వసనీయతని దెబ్బతీయటం, దీన్ని పూర్తిగా తప్పుపడుతున్నాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా గెలవబోతుందని వైకాపా ఇంటికెళ్లడం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మిగ్జాం తుపానుతో రైతులు నష్టపోతే వారిని ఆదుకోలేని దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. ఆదివారం రాత్రి బాపట్లలో ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు రైతుల కోసం తాను పట్టుసీమ గడితే జగన్ ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్నదే తన సంకల్పం అన్న ఆయన అలాంటి జీవనాడి లాంటి ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి తాను సేఫ్టీ డ్రైవర్ను అన్న చంద్రబాబు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలనని చెప్పారు.
ఈ ముఖ్యమంత్రి ఎట్టుంటాడంటే విచిత్రమైన వ్యక్తి. నా బీసీలు అంటేనే 30 పథకాలు రద్దు చేస్తాడు. అమర్నాథ్ గౌడ్ అని ఒక కుర్రాడు, వాడు అక్కని వేధిస్తా ఉంటే మంచిది కాదని చెప్పాడు. పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మళ్ళా అంటాడు నా బీసీ అంటాడు. అంటే నీ బీసీలు తగలబెట్టడానిక? నేను వస్తానే ఇలాంటి వాళ్ళని మక్కలు ఎరగొట్టి ఇంటికే పరిమితం చేస్తా. నా ఎస్సీలని 27 పథకాలు రద్దు చేశాడు. ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితికి వస్తారు. మళ్ళా నా ఎస్సీ అంటాడు. నీకేం రాయిచ్చారా? మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఏంటి నీ అహంకారం? అంబేద్కర్ గారి పేరుతో నేను విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను. అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయలే. నేను అడుగుతున్నా, నువ్వు అంబేద్కర్ గారి అంటే గొప్ప నాయకుడు పిచ్చోడా అని అడుగుతున్నా. ఇది అహంభావం అవునా కాదా? ఆంధ్రప్రదేశ్లో వైకాపా దోపిడీని అరికడితే సంక్షేమ పథకాలను అప్పులు లేకుండానే అమలు చేయవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, భూ మాఫియా లాంటి వాటిని నియంత్రిస్తే అన్ని పథకాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన, తెలుగుదేశం, భాజపా నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పవన్ వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పాలని నేతలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో తన గెలుపు బాధ్యత తీసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్యాద తగ్గకుండా, గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. చాలా కీలకమైనది. పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని, ఆయన ఒకటే చెప్పారు నాకు, ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గంలో నేనేం మాట్లాడలేదు, వాటన్నిటి నేను ఆశించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ 1,00,000 కోట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలగనివ్వము. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆక్షేపించారు. రైతు బంధు పేరుతో మిగతా వ్యవసాయానికి సంబంధించిన పథకాలన్నీ ఎత్తివేసి చిన్న, సన్నకారు రైతులను కోలుకోలేని దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన గత 9 ఏళ్ల భారాస పాలనలో ఏనాడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న ఆయన నాగార్జున సాగర్లో నీళ్లు లేని కారణంగా మొదటి పంటకే గత భారాస ప్రభుత్వం నీరు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటిది రెండో పంటకి నీళ్లివ్వాలని హేతుబద్ధత లేని డిమాండ్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన రైతులకు 1000 కోట్లు ఇస్తామని చెప్పి 1000 పైసలు కూడా ఇవ్వలేదని తుమ్మల దుయ్యబట్టారు. సాగునీరు లేక జనగాం, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దానికి కొనసాగింపుగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎండిన పంటలను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకోనున్నారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. భారాస నల్గొండ లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో ప్రచార ఎజెండా, అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను, ప్రభుత్వ మోసాలను, కరువు తదితర పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్చించనున్నారు. నల్గొండ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ముఖ్యులంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సమావేశం అనంతరం నల్గొండ మండలంలోని ముషంపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను కేటీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం గన్నేబోయిన మల్లయ్య, బోర్ల రామరెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు ఇప్పుడు ఎన్నికల కోసం డబ్బు పంపిణీ వైపు మళ్లుతోంది. ఓ ప్రధాన పార్టీ తరఫున టాస్క్ ఫోర్స్ వాహనాల్లో పెద్ద ఎత్తున నిధులు తరలించినట్లు నిందితులు అంగీకరించడంతో త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ ఉదంతం రాజకీయంగా మరింత సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుపుతున్న విచారణలో హవాలా ఉదంతం వెలుగులోకొచ్చింది. ప్రణీత్ రావు ముఠా ప్రజాప్రతినిధుల ఫోన్లతో పాటు పలువురు హవాలా వ్యాపారుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల నాయకులు, సహచరులు, మద్దతుదారుల ఫోన్లపై నిఘా పెట్టి వారు తరలిస్తున్న డబ్బును పట్టుకున్నట్లు పోలీసులు అనుమానించారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు వారు కూడా మౌఖికంగా ఈ ఆరోపణలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ అనుమానితుడు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ప్రణీత్ రావు తదితరులు ఫోన్లపై నిఘా ఉంచగా వారిచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఒక ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులకు డబ్బు పంపిణీలో మరొక అధికారి కీలకంగా వ్యవహరించినట్లు, పోలీసు వాహనాల్లోనే పగడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నిధులు రవాణా చేసినట్లు గుర్తించారు. విచారణ సందర్భంగా ఎవరెవరికి డబ్బు అందజేశామనే సమాచారం కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో వీరు చెప్పిన విషయాలు నిర్ధారించుకునేందుకు డబ్బు అందుకున్నారని భావిస్తున్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించవచ్చని తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రుల స్థాయి వారు కూడా ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి దర్యాప్తు అధికారులు న్యాయపరమైన అంశాలపై చర్చలు జరుపుతున్నారని, నిందితుల వాంగ్మూలం ఆధారంగా అనుమానితులందరినీ పిలిపించి విచారించేందుకు ఉన్న మార్గాలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఉన్నతాధికారులు అంగీకరించే పక్షంలో 2-3 రోజుల్లోనే నోటీసుల ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ అంశం మరో స్థాయికి వెళుతుందనడంలో సందేహం లేదు. తన ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారని ఆరోపిస్తున్న ఓ వ్యాపారి బంజారాహిల్స్ ఠాణాకు వచ్చి దర్యాప్తు బృందాన్ని కలిశారు. ఫోన్ ట్యాప్ చేసినట్లు తెలిపే పలు ఆధారాలను దర్యాప్తు బృందానికి ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత కేసులోని నిందితుడొకరు తన ఫోన్ వాయిస్ రికార్డులను చూపించి మరీ తనను బెదిరించారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రంలోని తన స్నేహితుడితో మాట్లాడిన ఆ వాయిస్ రికార్డులు నిందితుడికి ఎలా వచ్చాయో దర్యాప్తు జరపాలని కోరినట్లు సమాచారం. దీనిపై శాస్త్రీయ ఆధారాలు గనక లభ్యమైతే ట్యాపింగ్ వ్యవహారానికి బలం చేకూర్చే సాక్ష్యంగా మారే అవకాశాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఖమ్మంకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్కు రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్కు తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ ఒబేదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్కు సంపత్ కుమార్, చేవెళ్ల వేం నరేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, మెదక్కు కొండా సురేఖ, నిజామాబాద్కు పి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్కు సీతక్క, జహీరాబాద్ దామోదర్ రాజనరసింహను నియమించింది. అదేవిధంగా ఏఐసీసీ నుంచి రోహిత్ చౌదరి, పిసి విష్ణునాథ్ కూడా పర్యవేక్షిస్తారని పేర్కొంది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచేది గులాబీ పార్టీనే అని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ భారాస అభ్యర్థి టి పద్మారావు గౌడ్కు మద్దతుగా అంబర్పేటలో నిర్వహించిన పాదయాత్రలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి తెలంగాణకు అదనంగా ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క రూపాయి గాని తీసుకురాలేదని విమర్శించారు. భారాస్కు కంచుకోటగా మారిన రాజధానిలో ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా పలువురు ఇళ్లకు వెళ్లడంతో పాటు మార్గ మధ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కేటీఆర్ పలకరించుకుంటూ వెళ్లారు. తెలుగుదేశం, జనసేన, భాజపాల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి టిట్కో ఇళ్ల వద్ద తాడేపల్లి మహానాడు ప్రాంతంలో లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని టిట్కో నివాసితులు లోకేష్కు తమ గోడు చెప్పుకున్నారు. తాము పగడ్బందీగా నిర్మించిన టిట్కో ఇళ్లను వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొర వస్తువులతో లబ్ధిదారులకు ఇచ్చారని లోకేష్ విమర్శించారు. వైకాపా నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిని చిత్తశుద్ధి లేని వ్యక్తిగా అభివర్ణించారు. కర్నూలు అభివృద్ధి చేశాడా? లేదు. అమరావతిని నాశనం చేశాడు. వైజాగ్ లో ఒక పని చేశాడు తల్లి, నేను ఒప్పుకుంటాం. అదేంటి తెలుసా తల్లి? ఋషికొండ గుండు కొట్టించేశాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు తల్లి. అమ్మా, అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటేనా పట్టణం మొత్తం భూగర్భ డ్రైనేజ్ పనులు అయిపోయింది. తమ్ముడు ఇప్పుడే అడిగాడు, అన్న తిట్టుకో రుణాల గురించి ఏంటారు. అమ్మా, ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అడుగుతున్నారు. ఈ రుణాలు మాఫీ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. తప్పనిసరిగా ఇది మేము చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తాం.
తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ప్రాంతాల నుంచి సుమారు 130 కుటుంబాలు, పలువురు ముఖ్య నేతలు అధికార వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైద్యారోగ్య కార్యక్రమాల్లో తమను భాగస్వాములను చేయాలని ఆర్ఎంపీలు కోరగా, అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆర్ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెరుగైన ఇసుక పాలసీ తెస్తామని, అమరావతి పనులు కొనసాగించి అందరికీ చేతి నిండా పని కల్పిస్తామన్నారు. సీఎం జగన్ పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని మండిపడ్డారు. జగన్ నిర్వాకం కారణంగా కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో నిలిచిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మిక తుపాను విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మైనాగుడిలోనూ అనేక ప్రాంతాలలో వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయడంతో అనేక గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అధిక సంఖ్యలో చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాజర్హట్, బర్నిష్, బకాలి, జోర్పకడి, మదబ్దంగా, సప్తిబరి ప్రాంతాలలో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని బెంగాల్లోని భాజపా కార్యకర్తలకు సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో గెలవాలని భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కనీసం 200 స్థానాల్లో గెలిస్తే గొప్ప విషయమని సవాల్ విసిరారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయమని ఉద్ఘాటించిన దీదీ సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే విదేశీయులుగా మారతారని హెచ్చరించారు. 2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200కు పైగా సీట్లలో గెలుస్తామని భాజపా నేతలు చెప్పారని, కానీ 77 దగ్గరే ఆగిపోయారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సిపిఎం, కాంగ్రెస్లపైన దీదీ విరుచుకుపడ్డారు. బంగాల్లో భాజపాతో ఆ పార్టీలు చేతులు కలుపుతున్నాయని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదన్నారు. బంగాల్లో సీఏఏ, ఎన్ఆర్సీలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.